అటెన్షన్ ప్లీజ్. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో పెను సంచలనం. కొన్ని నెలలుగా ఉత్కంఠ రగిలిస్తున్న సెన్సేషనల్ కుటుంబ రగడ పీటముడి చివరికి ఇలా వీడింది. తెలంగాణ ఉద్యమంతో, ప్రత్యేక రాష్ట్ర అవతరణతో పేగుబంధం కలిగిన పార్టీ బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్. పేరు మార్పు అచ్చి రాలేదన్న విమర్శలకు వత్తాసుగా కీలక నేతల్లో ఒకరు అనివార్యంగా పార్టీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. తెలంగాణ జాతిపితగా పార్టీ కార్యకర్తలు పిలుచుకునే కేసీఆర్ కడకు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. పార్టీకి నష్టం కలిగిస్తున్నదంటూ తన కుమార్తె కవితను సస్పెండ్ చేస్తూ స్వయాన కేసీఆర్ పేరిట అధికారిక ప్రకటన వెలువడింది. పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు, ఆమె కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కి నష్టం కలిగించే రీతిలో ఉన్నట్లు అధినేత పేరిట ప్రకటన చెబుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీరిలో ఏ ఒక్కరైనా లేని పార్టీని ఏనాడైనా చూడాల్సి వస్తుందని ఏ కార్యకర్త భావించి ఉండడనేది యథార్థం. కవిత హర్ట్ అయిన కారణాలు ఏమిటి? నిజామాబాద్ ఎంపీగా 2014 ఎన్నికల్లో గెలుపొందిన కవిత 5 ఏళ్ల తర్వాత 2019లో అదే నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. ఆ పరాజయం కవితనే కాదు, ఆమె శిబిరాన్ని, పార్టీ శ్రేణుల్ని, పరిశీలకుల్ని సైతం దిగ్భ్రాంతపరిచింది. ఎంపీ సీటు కోల్పోయిన కవిత ఎమ్మెల్సీ అయ్యారు. వేరే మాటల్లో ఆమెను కేసీఆరే ఎమ్మెల్సీ చేశారు. 2023 నాటి ఎన్నికల్లో భారాస దెబ్బతిన్న దరిమిల ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు పార్టీ అభిమానుల్ని నిశ్చేష్టపరిచింది. కవిత అసంతృప్తికి తన వెనక కొంతమంది కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు చేయడానికి ఈ విస్తృత నేపథ్యమే కారణం. రజతోత్సవ సభ తర్వాత తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి కవిత రాసిన లేఖ లీకేజీ భాగవతం మరో సంచలనం సృష్టించింది. కవిత అంతర్గతం అందులో బట్టబయలైంది. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని ఆరోపించిన కవిత పార్టీలో కోవర్టులున్నారని ఆరోపించడంతో వ్యవహారం శృతి మించింది. ఇప్పుడు తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కవిత మాటల్లో కొన్ని పేర్లు స్పష్టంగా బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ని చేజిక్కించుకోవడానికి, గుప్పిట పట్టడానికి, తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జరిగిందని కవిత అంటున్నారు. ఆ కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేశారని కవిత తన తండ్రిని ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ కవిత ఏమని కుండబద్దలుగొట్టారో తెలుసా? హరీష్ రావు, సంతోష్ రావులే తన ప్రస్తుత పరిస్థితికి కారకులని కవిత తెగేసి చెప్తున్నారు. సోదరుడు కేటీఆర్ నుంచి తనకు మద్దతు కరవైనట్లు కవిత ఆరోపించారు. ఇప్పుడు తనను పార్టీ నుంచి బయటకు పంపించేసినట్లే మున్ముందు కేటీఆర్ను సైతం వెలుపలికి నెట్టేస్తారని కవిత భవిష్యత్ దర్శనం చేస్తున్నారు. తెలంగాణ ఉనికికి ఆయువు పట్టు అయిన రాజకీయ పక్షంలో అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరిగా పార్టీ శ్రేణులన్నీ భావించే వ్యక్తి మరో ఇద్దరిని సూటిగా, ఇంకొకరిని పరోక్షంగా వేలెత్తి చూపడం ఆ పార్టీ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఇది మరిన్ని మలుపులు తిరగనుందో చూడాలి. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన దశలో బీఆర్ఎస్ను దిగలాగే కీలక సంఘటన ఇది. హరీష్ రావు, సంతోష్ రావుల వెనక తాను ఉన్నానన్న రాజకీయ విమర్శల్ని, విశ్లేషణల్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ఖండించడమే కాదు, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది దోపిడీ సొమ్మేనని, పంపకాల్లో వచ్చిన తేడాలే గొడవలకు దారితీశాయని రేవంత్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. ఈ పరుష వ్యాఖ్యలు మరింత రాజకీయ రచ్చకు దారితీయక మానవు. అధిష్టాన కుటుంబంలో కవితపై వేటుకు కారణమైన అసంతృప్తి రావణ కాష్టం కడకు పార్టీ భవితవ్యాన్ని ఎలా మారుస్తుంది? పార్టీలో సానుభూతి పరుల దన్ను కూడగట్టడంలో కవిత ఏ మేరకు కృతకృత్యురాలు కాగలరు? ప్రతికూలతల్ని, తనకు వ్యతిరేకంగా నాటిన బీజాల్ని తిప్పికొట్టడానికి హరీష్, సంతోష్ ద్వయం ఎటువంటి ప్రణాళికలు రచించనుంది? కేసీఆర్, కేటీఆర్ మునుపటిలాగే నడుచుకుంటారా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని రాని ప్రశ్నలు. కాలగతిలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా? కాంగ్రెస్, బీజేపీల ఎన్నికల రణతంత్రం రాటు తేలుతుందా? వేచి చూడాలి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.